అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదలకు కానీ చెంచులకు కానీ ఎక్కడే సమస్య కానీ మీరు తెలియజేస్తేనే ప్రభుత్వ అధికారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ తెలుస్తుంది. అంతకుమించి వాళ్ళకై వాళ్ళు వచ్చి చెంచులను పట్టించుకోవడం కానీ చెంచుల దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏంటి కానీ ఎంఆర్ఓ కానీ అక్కడ ఉన్న ఈఆర్ఓలు కానీ లేదా ఐటీ డ్యాబ్స్ అధికారులు కానీ ఐటీ పిఓ కానీ గతంలో ఉన్న 5 ఏళ్ల ప్రభుత్వంలో కానీ ఎవరే కానీ చెంచుల అభివృద్ధిని కానీ వారి సమస్యలు కానీ సాల్వ్ చేసిన అధికారులు లేదు, ఎవరు లేరు. మరి కుమరంభీం గౌరవ అధ్యక్షులు వైఎస్ఆర్ గారికి ఏం చెప్పారంటే చెంచులను ఆదుకోవాలి, వాళ్ళకి మెరుగైన వైద్యాలు వాళ్ళ దగ్గరికి హాస్పిటల్ కానీ మెడికల్ క్యాంపులు కానీ పెట్టించి వారికి తగిన మందులు కానీ వారు అనారోగ్యంగా ఉన్న పాలైన టీవీ ఎంతో మంది మలేరియా టైఫాయిడ్ వల్ల బాధపడుతున్నారు. అడవి మార్గంలో నీళ్ళు తాగి మరి వాళ్ళకి మెడికల్ క్యాంపులు పెట్టి మెరుగైన వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వాన్ని కోరుతూ వీరందులో తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్క గూడాలలో ఇప్పుడున్న సమస్యలు ఒకసారి అధికారులు వచ్చి ప్రతి ఒక్కరు మీరు తనిఖీ చేసే మనం ఏసీ రూమ్లలో కూర్చొని ప్లాన్ చేసుకుని అధికారులకు ఎవరికి అర్థం చేస్తారు. కానీ చెంచుల దగ్గరికి వచ్చి వారి గుడిసెలు వారి గూడాలు చూస్తే వాళ్ళు పడే బాధలు, వాళ్ళకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు, ఈ రోజుల్లో పిల్లలు స్కూల్లో చేర్చాలంటే ఆధార్ కార్డు కావాలా, ఆధార్ కార్డు కావాలంటే ఎట్లా తల్లిదండ్రికి ఆధార్ రేషన్ కార్డులు ఆధార్ కార్డు వస్తాయి. అక్కడ లోకల్లో ఉన్న ప్రకాశం జిల్లాలో దూరాల మండలం ఉన్న ఎంఆర్ఓ కానీ దీనికి తగిన సచివాలయ అధికారులు కానీ ఎవరు కానీ దేని విషయంలో రారు, మీ సమస్యలు ఏంటని తెలియజేస్తారు, వాళ్ళని అడగరు, దాన్ని సందర్శించరు. డిఓ మన ఐటీ ఆఫీస్లో ఉన్న అధికారులకు మేము తెలియజేయడం ఏంటంటే చెంచులను పట్టించుకోకపోతే ఈ చెంచులే మీకు తగినంత సమాధానం చెప్పి తగిన ముడుపు చెల్లించని జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ అల్లూరు సీతారామరావు ఆదివాసీ చెంచు మా కుటుంబము మాకు ఎర్రపుర్ర కూడానికి మాకు ఏం లేదు, చెట్ల పంపాలు మోకాలు కట్టుకొని అల్లాడుతున్నారు సార్. రేషన్ కార్డు లేదు, కనీసం బియ్యం కార్డు కనలేదు, ఆధార్ కార్డు లేక చాలా చాలా కరెంట్ లేదు, నిద్రలు సీతం నిద్రలు లేవు, నీళ్ళు తాగడంలో బోర్డు లేదు సార్. బాగా చాలా కష్టంలో ఉన్నాము. మాకు రోడ్డు లేదు, కరెంట్ కనుక లేదు సార్. ఎట్లా బతకాలని నేను వాళ్ళు అచ్చితంగా నందిగూడ పోలకాన్ని తీసుకునేది మళ్ళీ ఎడికెళ్ళి వస్తారు సార్. మా పరిస్థితులు అటు అడుగుని తింటున్నారు. మేము ఎట్లా బాగుపడాలి సార్? మాకు విద్య లేక ఏం లేక మోకలు ఆనందం కట్టున్నారు, తీర కట్టుతున్నారు అందరూ. ఆ కంపల పడుకుంటే పాములు వస్తావు, పిల్లలు వస్తావు, ఏదచ్చి పుట్టినా మా పిల్లలు నాశనంగా అల్లాడుతున్నారు సార్. వర్షాకాలంలో మేము ఎట్లా బాగుపడాలా? మీరే పైకి ఉన్న వాళ్ళు పైన పడుతున్నారు, మాకమ్మ అడుగుపోయిపోతుంది. మేము ఎట్లా ఉండాలి సార్? మేము ఎట్లా బతకాలా? మా పరిస్థితి అట్లా ఉంది. మీరు ఒకరోజు రండి సార్, చూద్దరు మా గుడిసెలు, మా గంట, మా ఆరోగ్యం అట్లా చూసి అంత మేము ఎట్లా బాగాల. ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం, అదేవిధంగా కుమరంభీం చెంచు గిరిజన సంక్షేమ సంఘం, అల్లూరు సీతారామరాజు గిరిజన సంక్షేమ సంఘం గోడ్నాల మండలం అధ్యక్షులు గౌరవనీయ దంసాల శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర గారు ఎర్రగురవ చెంచు గత 1 నెల క్రితం మేమందరము అక్కడ ఉన్న పరిశోధనకి ఇచ్చి పోయాము మా సంఘం ఆధ్వర్యంలో. అయితే ఎర్రగురవ చెంచుల స్థితి చాలా దీన స్థితిలో ఉంది. ఇప్పటికీ ఆ గుడిసెలకి కర్రలకి చీరలు కట్టుకుని నివాసం ఉంటున్నారు. కోట్ల రూపాయలతో ఐటీడీ ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రమే తప్ప చెంచుల స్థితి ఎక్కడా మారలేదు. కేవలం ఫైళ్లకే పరిమితం అవుతున్నారు. చెంచులకు అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి. ఒకసారి చూడండి, రోజు రోజుకి అంతరించిపోతుంది. చదువుకున్న హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో పౌష్టికాహారం లేదు. అదేవిధంగా అనారోగ్య సమస్యలతో ఉన్నారు. ఇటీవల కాలంలో సున్నికంట ప్రభుత్వ ఆసుపత్రికి ఒక గిరిజన మహిళ మలేరియా జ్వరం వచ్చి వస్తే మాకు సంబంధం లేదు, ఇదంతా వైద్య విధానంలో ఉన్నటువంటి ఎవరికి ఏ మూల చూసుకోవాలంటే ఏ మూల ఫోన్ చేసి ఇది మాకు సంబంధం లేదు, మేము వీళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళని చెప్పేసి వైద్యం చేసే డాక్టర్లు కానీ నిర్లక్ష్యంగా వస్తున్నారు. ఈ విధంగా మేము ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. అయ్యా, చెంచు జాతి అంతరించిపోతుంది. దాదాపు 1,70,000 మంది జనాభా కలిగిన వాళ్ళు కేవలం 28,000 మంది ఉన్నారు. ఇదంతా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఏదని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఖర్చు ఇచ్చేవారు. కనీసం ఈరోజు ఐటీడీ ప్రాజెక్ట్ లో కోట్ల రూపాయల నిర్మాణం చేసిన ఐటీడీ ప్రాజెక్ట్ లో రూపాయి డబ్బులు లేవు. చెంచులకు మాకు సంబంధం లేదు. గ్రామ సచివాలయాలు ఉన్నాయని చెప్పేసి పీఓలు వచ్చిన పీఓలు గ్రామీణ ఉపాధి పనులు చెంచులకు కలపడం వల్ల అక్కడ ఉన్నటువంటి చెంచులకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చెంచులకు కలిపినప్పుడు వీళ్ళకి పని సరిగ్గా చేయట్లేదని వాళ్ళ మీద నిందలేసి
గ్రామీణ ఉపాధి పొందుతున్న వాళ్ళకు లేకుండా చేస్తున్నారు. అయితే ఈ రోజు ఇక్కడ ఉన్న ఎర్రగుల చెంచులు మరి వాళ్ళ పౌష్టికాలు తిండి లేక కేవలం చెంచులు మరి కొంతమంది అది మూగజీవాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. నేను ఒకరోజు పోయినప్పుడు ఒక అక్క చెప్పింది, అన్న ఈ రొట్టె బియ్యమే తినాలి, మా కనీసం స్టోర్ బియ్యం లేవని ఎంతో దీనస్థితిలో చెప్తున్నారు. అయితే మేము ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాను, అయ్యా ప్రభుత్వం ద్వారా ఓట్ బ్యాంకుల్లో ఒకలాగా ఓట్ బ్యాంక్ లేని ఒకలాగా చూడొద్దండి. ఈ జాతిని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న స్థాయి కలిగినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి మురుగన్ ఈ రాష్ట్ర దేశ ప్రధాని గారు ఒకసారి ఆలోచన చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.